సో మంచిగా రెడీయా మీరు? రెడీ అండి. మీరు నవాబీ చికెన్ కర్రీ అన్నారు కదా? అవునండి. సో స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే మరి నవాబీ చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నవాబీ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ½ కిలో, కర్బూజా గింజలు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన బాదం పప్పు ½ కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. సో మంజు గారు మొదలు పెట్టేద్దామా? షూర్ అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. ఓకే. ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్. ఓకే, చాలా అంతే చాలండి. మళ్ళీ మనం బటర్ వాడతాం కదా. కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటర్ వాడుతున్నారు. ఓకే, బటర్ వాడతాం కదా. సో ఇలా ఆయిల్ బటర్ కలిపిన టేస్ట్ బాగుంటుంది కదా యాక్చువల్ గా. అంటే చాలా మటుకు బిర్యానీలకి, అదే నవాబీ డిషెస్ కి కొంచెం. సో మీరే విజయవాడేనా? లేదండి, నాది రాజమండ్రి దగ్గర మండపేట. రాజమండ్రి. ఓకే. సో ఏం వేద్దాం నెక్స్ట్? ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఓకే, పచ్చిమిర్చి, ఓకే, తురుము పెట్టుకున్న ఆనియన్స్. ఓకే. సో ఆనియన్స్ వేసేసాము. ఇప్పుడు సాల్ట్ సరిపడా వేసేస్తున్నారా? ఉల్లిపాయలు వేగడానికా? అంటే నేను చికెన్ లో మ్యారినేట్ చేశాను. మీరు మ్యారినేట్ చేసి పెట్టారా? నేను మ్యారినేట్ చేసి పెట్టాను. ఏమేమి వేశారు మ్యారినేషన్ కి? మ్యారినేషన్ లో పెరుగు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్. సేమ్ ఇందాక వాణి గారు చేసినట్టుగానే మీరు కూడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. సో సేమ్ మ్యారినేషన్ అండి. ఇందాక మనం చూపించాం కదా. సో సేమ్ చికెన్ అలాగే మ్యారినేట్ చేసుకోవాలి. లైట్ గా పసుపు, కొంచెం కారం. ఓకే. నేను మళ్ళీ వేస్తున్నాను. మ్యారినేషన్ లో వేసాను. సో ఇది జస్ట్ ఈ ఆనియన్స్ కి వాటికి టేస్ట్ వాటికి. ఓకే. కొంచెం వేగాల ఇది ఉల్లిపాయ మనకి. జింజర్ గార్లిక్ కూడా వేయాలి. వేసేసేయండి. జింజర్ గార్లిక్. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మంజు గారు మీరు ముందు ఏ ప్లేస్కి వచ్చారు యుఎస్లో? నేను డెట్రాయిట్కి వచ్చానండి. సో అక్కడ నుంచి నెక్స్ట్ షిఫ్ట్ అయ్యారనమాట? లేదండి, మేము చాలా ప్లేసులు తిరిగి. చాలా ప్లేస్లా? ఎన్ని ప్లేసులు తిరిగారు మొత్తానికి 10 ఏళ్ళ? ఆల్మోస్ట్ 4-5 ప్లేసెస్ తిరిగి లాస్ట్కి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము కాలిఫోర్నియాలో. సో ఇప్పుడు ఇంక ఇక్కడ సెటిల్డా మీరు? మళ్ళీ ఎక్కడికైనా మూవ్ అవుదామన్నా? అదైతే తెలీదు, ప్రస్తుతానికి అయితే ఇక్కడ. ఓకే. మీరేమైనా వర్కింగా లేకపోతే? లేదండి, నేను హోమ్ మేకర్ని. హోమ్ మేకర్. మీ వారు? మా వారు కన్సల్టెంట్. ఆయన పేరు ఏంటి? ఆయన పేరు సాయి కుమార్. పిల్లలు నాకు ట్విన్స్ అండి. ట్విన్స్? వావ్. పాపలా బాబులా? బాబా? ఇద్దరు పాపలు. ప్రీ స్కూల్ వెళ్తున్నారు. ఏం పేర్లు? మాన్సీ అండ్ సాన్వి. వావ్. ఇది ఒక మసాలా పేస్ట్ చేసుకున్నాను. జీలకర్ర, ధనియాలు, ఓకే, బాదం పప్పు. ఇది నానబెట్టుకోవాలి. మసాలా దినుసులు, గసగసాలు ఇవన్నీ కలిపి రోస్ట్ ఏం చేయక్కర్లేదండి, పచ్చివే. ఇవన్నీ పేస్ట్ చేసుకుని పెట్టేసుకోవాలి ఒకసారి. సో మనం ఈ నవాబీ కర్రీకి ఏంటంటే ముందు ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలండి, మసాలా పేస్ట్. సో దీనికి ఏంటంటే ధనియాలు, జీలకర్ర, నానబెట్టుకున్న బాదం గింజలు, అలాగే మసాలా దినుసులు, తర్బూజా గింజలు, గసగసాలు ఇవన్నీ వేయించక్కర్లేదు, జస్ట్ పచ్చివే అన్ని కలిపేసి మనం ఈ మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది యాడ్ చేసేసుకుందామా? సో మనం తీసుకునే చికెన్ క్వాంటిటీ అండ్ మనకి గ్రేవీకి సరిపడా ఇది యాడ్ చేసుకోవాలి. సో ఎలాగో మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాం కదా? అక్కర్లేదండి. వాటర్ వేయరా మీరు? వేయచ్చు, కానీ ఫస్ట్ చికెన్ వేసేస్తాం కదా, ఆ చికెన్ లోంచి వచ్చిన వాటర్ తోటి ఫస్ట్ కుక్ అవుతుంది. ఓకే. మనకి ఇంకా బాగా గ్రేవీ కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. లెగ్ పీసులు వేస్తున్నారా? ఇదే బాగా కనిపిస్తుంది. తినడానికి కూడా బాగుంటాయి.
సో బాగా మ్యారినేట్ చేసినట్టున్నారు మీరు కూడా, చక్కగా చికెన్ అంతా చాలా సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ 1 డే ముందు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏంటి మ్యారినేషన్? మ్యారినేషన్ అంటే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలా? ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఆల్రెడీ సాల్ట్ అదంతా అందులో ఉంది కాబట్టి మనకి జస్ట్ ఇది కుక్ అయితే సరిపోతుంది. ఓకే. సో ఎలా అంటే ఖాళీ టైం ఉంటే ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే? సరే వాణి గారు ఏమో వర్కింగ్ కదా, బిజీ, మరి మంచిగా మీకేమో మా ట్విన్స్ తోటే సరిపోతుంది కదా, వాళ్ళని మేనేజ్ చేయడమే చాలా కష్టం. ఇంకా మంచి ఆర్టిస్ట్ అండి, మంచి పెయింటింగ్స్ వేస్తుంది. అవునా? అంటే ఇప్పుడు మరి కుదురుతుందా మీకు ఏమన్నా చేసుకోవడానికి అలాగా? ఇప్పుడా వాళ్ళని పడుకోబెట్టినప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది, ఆ టైంలో వేస్తాం. అంటే బాగా అంటే ఎలాంటిది జనరల్ గా స్కెచ్ చేస్తారా లేకపోతే ఆయిల్ పెయింటింగ్ సారీస్ మీద అలా కూడా వేస్తూ ఉంటారా? లేదండి, క్యాన్వాస్. ఓకే. సో చూద్దాం ఒకసారి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందామండి. ఓకే. ఈ మసాలా ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది, మంచి ఆ నవాబీ స్మెల్. మసాలా దినుసులు కూడా గ్రైండ్ చేస్తే మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా. మూత పెట్టేద్దామా? సో అయితే మన ఆడియన్స్కి ఇంకో చిట్కా చూపించేద్దాం, ఓకేనా? ఓకే, తెలుగు రుచి అమెరికాలో ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఓకే, మరి ఇప్పుడు సరిత గారు ఇంకొక టిప్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో సరిత గారు, ఇందాకేమో చక్కగా యాపిల్స్ గురించి చెప్పారు, సో ఇప్పుడు ఏం టిప్ చెప్తున్నారు? ఇక్కడ మాకు చలికాలంలో పెరుగు తోడుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో పెద్దవాళ్ళు చెప్పిన టిప్ అయి ఉండొచ్చు, కాకపోతే నేను ఇక్కడ కల్చర్ వేసినప్పుడు ఒక గ్రీన్ చిల్లీని దాంట్లో పెరుగులో వేస్తాను, సో అది మంచిగా తోడుకుంటుంది. అంటే ఉట్టి పచ్చిమిరపకాయ మొత్తం వేసేస్తారా లేకపోతే 2 పీసెస్ అలా చేసేసి తుంపేసి? అంటే జనరల్గా ఎండుమిర్చి వేస్తారు అనేది తెలుసు నాకు, సో ఇక్కడ మీరు పచ్చిమిర్చి వేస్తారు, తోడుకుంటుందా బాగానే? అలాగా చాలా మంచిగా తోడుకుంటుంది, అసలు నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో బాగుందండి మొత్తానికి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సో చూద్దామా మంజు గారు? ఆయిల్ వచ్చింది చూసారా పైకి? అలా వస్తే ఇంకా అయిపోయినట్టు. ఇది అందరికీ తెలిసిన ఒకే అంటే వంటలు నేర్చుకునే వాళ్ళకి, ఆల్రెడీ వంటలు వచ్చిన వాళ్ళకి ఎలాగో తెలిసిపోతుంది. అదే. సో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నారా? ఓకే, తీసేద్దామా? ఈ బౌల్స్ అన్ని బాగా దొరికాయండి, ఇక్కడ కూడా దొరుకుతాయి ఇలాంటివి? లేదండి, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నారా? అదే అంటే ఆ కడాయి స్టైల్ ఇవి ఇక్కడ కూడా ఉన్నాయో అని డౌట్ వచ్చింది నాకు. సో ఇలాంటి వాటిలో చేసుకుంటే కొద్దిగా ఫీల్ మిస్ అవ్వకుండా ఉంటుంది కదా. హోటల్లో కూర్చొని తిన్నట్టు. యా. ఓకే, మీరు కూడా చక్కగా అన్ని పప్పులతో బాగా డెకరేట్ చేశారు. ఓకే అండి, మరి నవాబీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నవాబీ చికెన్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, ధనియాలు, కర్బూజా గింజలు, బాదం, మసాలా దినుసులు, గసగసాలు వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో చికెన్, పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ మిశ్రమం కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరికొంచెం నీళ్లు పోసుకుని కలుపుకొని మూత పెట్టుకుని మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. చివరగా పైనుంచి కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మరోసారి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే నవాబీ చికెన్ కర్రీ రెడీ.